హలో అండి, నేను ఇవాళ ఎండు సేమియా చేస్తున్నాను. సేమియా ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ కొబ్బరి తురుముకోవాలండి, సన్నగా తురుముకోవాలి. కొబ్బరి చూసారండి, ఇలా తురుముకున్నాను సన్నగా. ఇప్పుడు ఎండు ఖర్జూర ఇలా ముక్కలు కోసుకున్నామండి. అన్ని ముక్కలు ఇలా కోసేసుకున్నాం సన్నగా. కోసుకున్నాక నేతిలో వేయించుకోవాలండి. సేమియాలోకి కొంచెం శనగిత్తులు అండి, శనగిత్తులు వేయించుకుందాం దూరగా. శనగిత్తులు ఆప్షన్ అండి, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, వేసుకునే వాళ్ళు వేసుకోరు. మేమైతే వేస్తున్నాం అన్నమాట. దూరగా వేయించుకోవాలి శనగిత్తులు. శనగిత్తులు ఇలా వేగినాయి కదండి, చల్లారాక పొట్టు తీసుకున్నాం, ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నామండి. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పులు, ఎండు ఖర్జూర 4 వేయించుకుంటున్నానండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చాలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదా ఉట్టిగా మాడిపోతాయి. ఇవన్నీ ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇంకొంచెం నెయ్యి వేసి ఇప్పుడు సేమియాలు వేయించుకుందామండి. సేమియాలు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదా మాడిపోతూ ఉంటాయి. సేమియాలు కూడా వేసుకుంటున్నానండి. 1 కేజీ సేమియాలు వేసుకుంటున్నాను. సేమియాలు బాగా వేగి గోల్డ్ కలర్ రావాలండి, వేయించుకుంటానే ఉండాలి. సేమియాలు వేపకుండా కలుపుకుండా ఉంటే ఒకవైపు మాడిపోతాయి, ఒకవైపు వేగవండి. అందుకని బాగా కలుపుకుంటా వేయించుకోవాలి. సేమియాలు సిమ్లో పెట్టుకొని దగ్గర ఒక పావు గంట సేపు వేయించుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి సేమియాలు. నాకు కళాయి చిన్నగా అయిపోయింది, కొంచెం వేసి వేయించుకున్నాం. కొంచెం సేమియాలు తీసేసానండి, మళ్ళీ రెండో ట్రిప్ వేయించుకుందామని. ఎందుకంటే ఫ్రీగా ఇలా ఏగట్లేదు, కలుపుకోవడానికి కూడా అవ్వట్లేదు. అందుకని ఇది ఎంత ఏగితేనే అంత టేస్ట్ ఉంటుందండి. సేమియాలు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం కదండి. చూసారా, ఇలా గోల్డ్ కలర్ రావాలి. 2 సగాలు చేసి వేయించుకున్నానండి. ఇప్పుడు సేమియాలు ఉడకడానికి వాటర్ పెట్టుకున్నాం. సేమియా ఉడకడానికి నీళ్లు పెట్టుకున్నాం కదండి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. కొంచెం ఉప్పు అండి, సేమియాకు ఉప్పు వేసుకోవాలి కదా, కొంచెం వేసుకున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం. సేమియా అతుక్కోకుండా ఉంటాయండి, అందుకని నెయ్యి వేసుకున్నాను. నీళ్ళు అన్నం పొంగొస్తుంది కదా, అలా మరగాలండి నీళ్ళు. అప్పుడు దాకా అలా ఉంచుతాం. కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు ఇలా ముక్కలు చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పంచదార, గసాలు వేసుకున్నాం. కొన్ని గసాలండి, గసగసాలు ఇంట్లో కొంచెమే ఉన్నాయి, ఎక్కువ మోతాదులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార కూడా వేసుకున్నాం. నేను పంచదార చూసి వేసుకుంటానండి. ఇప్పుడు ఒక పావు కేజీ అంత వేస్తున్నాను. ఇంకా తీపి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, నాకైతే అవసరం లేదు, సరిపోయిద్ది. సరే, ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సరే, అన్ని డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, పంచదార ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఒక పక్కకు పెట్టేసుకున్నాం. నీళ్లు మరిగితే సేమియాలు వేసి ఉడకబెట్టుకున్నాం. సేమియాలకి గిన్నె మార్చుకున్నానండి, కొంచెం ఫ్రీగా ఉడకాలి కదా సేమియాలు, అందుకని గిన్నె మార్చేసుకున్నాం. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా శనగిత్తులు, అవి కూడా వేసుకోవాలండి. శనగిత్తులు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి. సేమియా మీదకి స్టఫింగ్కి ఇది రెడీ అయిపోయింది. నీళ్ళు ఇలా పొంగుతున్నాయి కదండి. ఇప్పుడు సేమియా కూడా వేసేసుకున్నాం. సేమియాలు అట్ట వేసుకొని అట్ట గంజం చేసుకోవాలండి, మరి ఉడకకూడదు. మీకు చూపిస్తాం ప్రాసెస్ ఎలా అనేది. ఊరికే ఉడికిపోతాయండి సేమియా, అలా వేసి అలా తీసేయటం. ఒక్క నిమిషం ఇలా కలుపుకోవాలండి. సేమియా ఇలా పట్టుకొని చూసుకోవాలి, కొంచెం ఉడికింది అనగానే గంజం చేసుకోవాలి. ఒక్క నిమిషం, మరీ ఉడికినా మెత్తగా అయిపోతాయండి. దీనికి మెత్తగా అవ్వకూడదు సేమియాలు.
ఫ్రీగా ఉండాలి. సేమియా అయ్యిందండి. ఇప్పుడు గంజి ఉంచేసుకుందాం. అన్నం గంజి ఉంచుకుంటాం కదండి, అలా గంజి ఉంచుకోవాలి. మూత పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు గంజి ఉంచుకున్నాం. అన్నం గంజి ఉంచుకున్నాం. చూసారు కదండి, గంజి ఉంచేసుకున్నాను కదా. గంజి ఉంచి ఇలా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి చాలాసేపు. నీరు తడి అంతా పోయేదాకా ఫ్యాన్ కిందే ఉండాలండి. కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే విడివిడిగా అయిపోవాలి కదా, అతుక్కోకుండా. అందుకని నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. చల్లారాలండి. ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. చల్లారితే కానీ మనం ఇలా చేసుకున్న స్టఫింగ్ వేసుకుంటేనే అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి, ఈ వేడికి పంచదార అంతా కరిగి బాగోదు, అస్సలు టేస్ట్ అనేదే ఉండదు. పంచదార అంతా కరిగిపోయి నీళ్ళలాగా అయిపోయింది. నెయ్యి వేసాక చూసారు కదండి, ఇలా విడివిడిగా అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం చల్లారాలి. వేడి మీద ఉంది కదా, చల్లారాక నేను అవి స్టఫింగ్ వేసుకునేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇంత దాంట్లో కాదండి, ఎవరు తింటారో దాంట్లో వరకు వేసుకోవచ్చు. ఇంత మొత్తంలో వేసుకోకూడదు. కొంచెం కొంచెం తీసుకోవాలి, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది ముస్లిం స్పెషల్ అండి. వాళ్ళైతే రంజాన్ పండగకి ఇలా చేసేసుకుంటారు. వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నానండి. ఇలా అసలు విడివిడిగా అయిపోవాలి సేమియా. చూసారా ఎలా పడిపోతున్నాయో, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా. ఇప్పుడు దీంట్లో అది కూడా వేసుకునేది కూడా చూపిస్తానండి. ఏది కొబ్బరి, ఎండు ఖర్జూర, ఎండు ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నది చూపిస్తా. ఇది కొంత చల్లారితే అంత బాగుంటుందండి. అసలు ఇది చాలా చల్లారాలి. కాకపోతే దీనికల్లా స్పెషల్ ఏంటంటే చాలాసేపు చల్లారటవి. నేను కొంచెం తీసుకొని దీంట్లో ఇప్పుడు మనం అన్నీ చేసి పెట్టుకున్నది వేసుకుంటానండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా స్పూన్తో కలుపుకొని తింటమేనండి.